ఏది పత్తిపాడుకు సంబంధించి కాకినాడ జిల్లా. అతని పేరు ఇన్ఛార్జి. అతను ఒక డాక్టరు, తమ్మయ్య అనుకుంటా, తమ్మయ్య గారు. ఒక డాక్టరు ఏదో పని మీద ఉండేసి ఆ అమ్మాయి ఏదో బిజీగా ఉండి ఎవరో తమ్మయ్య అంటే ఏదో తెలియదు అనింది అనేసి ఆవేశంగా పోయేసి వచ్చాడు. పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబును ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పించి సస్పెండ్ చేశారు. అప్పటికప్పుడు నివేదిక తెప్పించుకున్నారు. కానీ లక్ష్మిరెడ్డి విషయంలో జస్ట్ ఊరికే పార్టీ నుంచి దూరంగా ఉండండి అని చెప్పారు, కాన్ఫ్లిక్ట్ కమిటీని వేశారు అని చెప్పారు. ఇంతవరకు ఆ కాన్ఫ్లిక్ట్ కమిటీ ఏం చెప్పింది అనేది ఎవరికి తెలియదు. అట్లా ఈ కాన్ఫ్లిక్ట్ కమిటీ హెడ్ వచ్చేసి వేములపాటి అజయ్ కుమార్ గారు. అంటే ఇక్కడ తమ్మయ్య బాబుకు స్పందించిన స్పీడు జనసేన పార్టీ తిరుపతికి సంబంధించిన అంశం మీద ఎందుకు దృష్టి సారించలేకపోయింది, ఎందుకు స్పందించలేకపోయింది అంటే ఏదో ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం లేదు అని తెలుస్తుంది కదా. తమ్మయ్య బాబుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు తిరుపతికి సంబంధించిన కిరణ్ రాయల్ అండ్ లక్ష్మీ ఇష్యూ ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఉండాలి కదా. ఆయన స్పందించాలంటే లేదంటే అర్థం ఏంటి? అక్కడి వరకు వెళ్ళలేదని అర్థం. అంటే పార్టీ వర్గాలు ఎవరిది తప్పు అనేది కూడా కొంత సమయం పడుతుంది. ఏమైనప్పటికీ ఈ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి సంబంధించింది, ఆ పెన్ డ్రైవ్ మీద ఉందా లేదా అది అబద్ధమా కనీసం జన సైనికులన్నా ప్రశ్నించాలి కదా. ఓకే, ఏమిటే ఇలా చెప్తున్నావు, పెన్ డ్రైవ్ ఉందా లేదా, అసలు ఎందుకు ఆ పెన్ డ్రైవ్ అనే అంశం నీకు ఆలోచన నీకు ఎందుకు వస్తుంది, ఎందుకు అమ్మాయిల దగ్గర ఈ విషయాలు చెప్తున్నావు, నువ్వు నీ ఇంటెన్షన్ ఏంటి? ఊరికే పెన్ డ్రైవ్ ఉంది, అతని పెన్ డ్రైవ్ నా దగ్గర ఉందంటే కనుక ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? పెన్ డ్రైవ్ ఉన్నది అనే విషయాన్ని ఇతరులకు నువ్వు ఒక అమ్మాయిలకు చెప్తున్నావంటే ఇంకా ఎంతమంది చెప్తున్నారు? ఈ పెన్ డ్రైవ్ మీద కిరణ్ రాయల్ ఏమైనా స్పందించాడా సార్? ఆమె మాట్లాడుతుంది కదా దాని మీద. లేదు, స్పందించలేదు ఇంతవరకు. అందుకే స్పందించలేదు కాబట్టి వాస్తవంగా అయితే ఒక పబ్లిక్లో జరిగిన ఇప్పుడు కిరణ్ రాయలు లక్ష్మీరెడ్డికి సంబంధించిన విషయము మొన్నటి వరకు ఎవరన్నా ప్రశ్నించారా? ప్రశ్నించలే. ఎప్పుడైతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారో, ప్రెస్ ముందుకు వచ్చారో, ప్రజల ముందుకు వచ్చారో, లక్ష్మీరెడ్డి చెప్పింది విన్నారు, కిరణ్ రాయల్ చెప్పింది విన్నారు. ప్రజలంతా ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళు విడుదల చేసిన ఆడియోలు వాస్తవమా, వీడియోలు వాస్తవమా కాదా అని చెప్పేసి వీళ్ళు ప్రజలు డిసైడ్ చేస్తారు, మీడియా కూడా డిసైడ్ చేస్తుంది. ఓకే, అంటే వాళ్ళ విచక్షణ బట్టి